మంచి కోసం వచ్చింది లైట్ ఇట్లా పెట్టుకో అదా మైక్ తీసుకోని ప్రదీప్ వినబడుతుందా? ప్రదీప్ వెరీ గుడ్. సార్ వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ నుంచి నీ గురించి మాట్లాడుతున్నారు. నీ సమస్యలు కూడా చెప్పినాము, నువ్వు చెప్పినవి కూడా చెప్పినాము, వాళ్ళ దృష్టి కూడా తీసుకొచ్చినాము. మేము కూడా ఇగో నీ బాధ అర్థం చేసుకున్నా. ఒక కుటుంబ పెద్దగా నీకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పిండ్రు, గ్రామస్తులు చెప్పిండ్రు, అధికారులు చెప్పిండ్రు. మరి నువ్వు కిందికి రా, వచ్చి అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు పూర్తిగా సహకారం చేసే బాధ్యత నేను తీసుకుంటా ఎమ్మెల్యేగా. ప్రభుత్వ పరంగా కానీ ఇంకా అవసరం అనుకుంటే మరి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అన్ని విషయాలు మాట్లాడదాం. కానీ నువ్వు ఇలాంటి చర్య తీసుకోవద్దు, మంచిది కాదు. మరి చాలా మాకే బాధ అనిపిస్తుంది. నేను కూడా ఈ రోజు నా ఆరోగ్యం బాగాలేకున్నా నీకోసం హాస్పిటల్కి వెళ్ళేసి మరి ఇట్లా ఈ సంగతి తెలియంగానే మరి హుటాహుటిన నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన. నువ్వు కిందికి రా, అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ రోజు కాకుండా మళ్ళీ రేపు ఎల్లుండి కూడా నువ్వు హైదరాబాద్కి వచ్చినా సరే, లేకపోతే మెదక్ పోదాం, కలెక్టర్ తోటి మాట్లాడతా. నీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు అనవసరంగా ఇట్లాంటి పని చేసుకోవద్దు. మరి నీ కుటుంబ సభ్యులు, నీ ఫ్యామిలీ మొత్తం నీ మీద ఆధారపడ్డది. నీ పడుకుందాం. నువ్వు కిందికి రా తమ్మి, ప్లీజ్. దాతా బిడ్డ. వెరీ గుడ్, శభాష్. గతంలో విఆర్ఏగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండేది. మరి నా ఉద్యోగం పోయింది. ఆ విఆర్ఓ వ్యవస్థను తీసేసిండ్రు. మళ్ళీ ఆ వ్యవస్థ రావాలి, రాష్ట్రమంతటా రావాలని చెప్పి మరి ఆయన మరి కరెంటు హైటెన్షన్ టవర్ ఎక్కడం 2 గంటల నుంచి ఇప్పటి వరకు మరి ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే మాట ఇవ్వాలి. అప్పటి వరకు నేను దిగను. ఈ విఆర్ఓ వ్యవస్థ మళ్ళీ పునరావృతం కావాలి. గతంలో ఏ విధంగా ఉండనో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. ఈ ప్రభుత్వం దగ్గరికి పోయి మా తరఫున మొత్తం రాష్ట్రం తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ఆ అబ్బాయి ప్రదీప్ మరి 4 గంటల నుంచి మరి నేను ఆత్మహత్య చేసుకుంటా, మీరు మాట